తొలిసారి పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన స్టైల్లో రాజకీయం షురూ చేశారు ప్రియాంక గాంధీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వయనాడు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమె రూటే సపరేట్ అని నిరూపించుకుంటున్నారు ఆవిడ. సో వయనాడు నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టార్చ్ బేరర్గా ఆమె దూసుకెళ్తున్నారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోటీ పడి పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. వాస్తవానికి వయనాడు నుంచి గెలిచినప్పటికీ ప్రియాంక దృష్టంతా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరప్రదేశే కీలకమన్న విషయం అందరికీ తెలుసు. సో గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. రాహుల్ గాంధీ కూడా రాయ్బరేలీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు. అయితే అదే సమయంలో తనను తొలిసారి లోక్సభకు పంపిన వయనాడ్ ప్రజల తరపున లోక్సభలో గట్టిగా గళం వినిపిస్తున్నారు ప్రియాంక. వరదలతో తల్లడిల్లిన వయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలని ప్రియాంక పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ 4 నెలల క్రితం వయనాడ్లో పర్యటించినప్పుడు అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ప్రజలకు కేంద్రం నుంచి సాయం అందలేదన్నారు ప్రియాంక. రాహుల్ గాంధీ కంటే భిన్నమైన పద్ధతిలో రాజకీయం చేస్తున్నారు ఆవిడ. ప్రధాని మోదీ అమిత్ షాతో రాహుల్ గాంధీ కలిసి మాట్లాడింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. వయనాడ్లో ఉన్న పరిస్థితిని వివరించారు. విపత్తుతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పారు. అక్కడి నదుల దిశనే మారిపోయింది. పర్వత ప్రాంతాలు కొట్టుకుపోయాయి. చాలా దూరం వరకు నష్టం జరిగింది. ప్రజలకు మద్దతు లభించడం లేదు. కేంద్రం నుంచి మద్దతు లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారంటూ అమిత్ షా దృష్టికి దిగొచ్చారు ప్రియాంక. రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో వయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలంటూ కూడా ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.